హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే, బేసిక్గా ఎన్నో హారర్ సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ కొన్ని సినిమాలు మాత్రమే మనకు అలా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి. సో అందులో ఆ మూవీ భవానీ 1997లో జరిగిన స్టోరీ అట. సో తెలుసుకుందాం. మూవీ టీం మనతో పాటు ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మై నేమ్ ఈజ్ శ్యామ్. యూ డోంట్ నో, బట్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఇంట్రోలు అయితే ఎవరు చెప్పుండరు. ఈ ఇంటర్వ్యూ తర్వాత అయితే మీకు వైరల్ అయిపోతుంటే. సో హీరో మనతో పాటు ఉన్నారు, తెలుసుకుందాం. హాయ్ టీమ్. హలో అండి. అన్న ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, సూపర్. సో మీరు ఎలా ఉన్నారు? సో మీ స్పీచ్ అలా 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 వైరల్ అవుతుంది. మై నేమ్ ఈజ్ పూజా కేంద్రే, యూ డోంట్ నో మీ, బట్ బై దిస్ సినిమా యూ నో మీ అని. సో ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఎవరిది అసలు? స్టార్టింగే మీరు చేసిందేనా? అది మీరు చేసిందేనా? ఓకే అన్న, మీరు ఎలా వైరల్ చేశారు దాన్ని అసలుకి? అంటే తను ఏం చెప్పినా మాకు కామెడీగా అనిపిస్తుంది. బేసికల్గా తను మహారాష్ట్ర అనమాట. తను తెలుగు మనం మాట్లాడినప్పుడు కొంచెం కామిక్గా అనిపిస్తుంది, క్యూట్నెస్ గా కామిక్గా అనిపిస్తుంది. సో ఈ ఒక్క వర్డ్ మాత్రం మాకు మంచి కామెడీగా అనిపించింది. రోస్ట్ చేయడం బాగుంది అనిపించి ఎవరో చేయడం ఎందుకని మేమే రోస్ట్ చేస్తాం. అనుకున్న దానికన్నా ఎక్కువ రోస్ట్ చేశారు కదా. మీరు ఎలా ఫీల్ అయ్యారండి అసలు ఈ రోస్టింగ్? సో ప్రమోషన్ కూడా అయిపోయింది హ్యాపీగా. ఓకే, గ్రేట్. అండ్ భవానీ వార్డ్ వచ్చేసి 1997లో జరిగినటువంటి ఒక స్టోరీ. సో బేసిక్గా చాలా హారర్ మూవీస్ వస్తూ ఉంటాయి. బట్ ఈ సినిమా చూస్తే, ఇందాక ట్రైలర్ చూస్తే నాకు కొంచెం భయం వేసింది. అండ్ మీరు కూడా సినిమా షూట్ అయిన నుంచే లైట్లు వేసుకొని పడుకుంటున్నారట. ఓకే, చెప్పండి అసలు ఏంటి స్టోరీ? స్టోరీ అంటే స్టోరీ చెప్పలేను, సో అట్లీస్ట్ లైన్ చెప్తాను. సో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ నుంచి జరిగిన స్టోరీ అనమాట ఇది. సో వైజాగ్ లో కేజీహెచ్ అని ఉంటది. సో అందులో భవానీ వార్డ్ ఉంటది. సో అందులో లైక్ ఏ పేషెంట్ వెళ్ళినా కానీ లైక్ 50-50 ఛాన్సెస్ ఉంటుంది. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే. అంత తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి వైజాగ్లోని. సో మా డైరెక్టర్ అక్కడ నుంచి తీసుకున్న ఎలిమెంట్స్ మొత్తం డెవలప్ చేసి చేశాం. ఓకే. అండ్ బేసిక్లీ ఇది అన్ని సినిమాల కన్నా ప్యూర్ ఎవరైతే హారర్ లవ్ చేస్తారు, ది కాంజూరింగ్ కానీ ఇంకా చాలా సినిమాస్ ఉన్నాయి, ఆ సినిమాకి వేరే ఎలిమెంట్స్ అన్ని మీకు కనిపిస్తే ప్రాపర్ గా ఉంటుంది. అంటే నో కామిక్, నో నథింగ్. ఎవరైతే వీక్ బాడీ, వీక్ ఉన్న పర్సనాలిటీ కానీ ఎవరున్నా కానీ ఈ సినిమాకి వెళ్ళొద్దనే ప్రిఫరెన్స్ చేస్తారు. వెళ్ళొద్దు అని అంటున్నారు. ఓకే, ఎందుకంటే అంత హారర్ ఉంటుంది. ఓకే, గ్రేట్. అండ్ మరి మీ క్యారెక్టర్ చూస్తే, మీరు చూస్తేనో ఇంత సౌమ్యంగా పోస్టర్లోనో అలా ఉన్నారు, దీంట్లో చూస్తేనో అసలుకే బాడీని పీక్ తినే క్యారెక్టర్ ఒకటి ఉంది. మీది ఎలా ఉండబోతుంది అసలు క్యారెక్టర్? అంటే బయట కనిపించిన ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. ఓకే, అదే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్. ఓకే, గ్రేట్. అండ్ కాకపోతే స్టార్టింగ్ అప్కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ లవ్ స్టోరీస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ జోనర్కి వెళ్దాం అనుకుంటారు. బట్ మీరేంటి ఇటు హారర్కి వచ్చారు? ఇట్ వాస్ లైక్ అ డ్రీమ్. లైక్ నేనైతే హారర్ క్రిమినల్ టైప్ చేయాలనుకున్నా. సో నాది డ్రీమ్ కమ్ ట్రూ అయింది అనమాట. వాట్ యు సీ యు అట్రాక్ట్ అన్నట్టు. నాకు స్క్రిప్ట్ దొరికింది. ఓకే. అండ్ మహారాష్ట్ర అన్నారు, మరి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? కెరియర్ కోసం నేర్చుకో. అబ్బా, ఎన్ని రోజులు నేర్చుకుంటారు తెలుగు? బేసిక్గా ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సర్కిల్ లైక్ తెలంగాణ పీపుల్ 6 months ఇస్ ఎనఫ్. 6 నెలలు వచ్చేస్తుందా? అదేంటండి, తెలుగే కష్టం అంటారు కదా బయట అసలు. తెలుగే కష్టం కదా. ఓకే, సో ఈజీగా వచ్చేసింది మొత్తానికి. అంటే ఇప్పుడు ట్రూ స్టోరీస్ చాలా, అంటే బేసిక్గా ఏంటంటే మనకు జరిగేటువంటి ఇలాంటి హారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. బట్ ట్రూ స్టోరీస్ అన్నారు, అండ్ దీనికి ఏమన్నా రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా బేస్ చేసుకొని తీసారా, లేదంటే ఇది కంప్లీట్గా నిజంగా జరిగినటువంటి స్టోరీ? అంటే ఒక చిన్న ఎలిమెంట్ అయితే జరిగింది. ఏదైతే ఒక చిన్న ఎలిమెంట్ జరిగినప్పుడు దాన్ని డెవలప్ చేస్తారు ఏదైనా. అవును. ట్రూ బేస్డ్ అంటే మొత్తం స్టోరీ అలా ఉండదు, కొంచెం లైక్ డెవలప్ చేసిన తర్వాత కొంచెం యాడప్ చేసుకొని ఇంక డైరెక్టర్ మొత్తం ఇచ్చేసారు. డైరెక్టర్ కానీ టీమ్ కానీ ఏదైనా కానీ. సో ప్రాపర్గా ఎవరైతే వైజాగ్ ఉన్నారో భవానీ వాడు అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. ఇప్పటికీ ఉందా మరి? అది అక్కడ ఉంది. అంటే అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుందని అని చెప్పలేము, కాకపోతే 50-50% ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం అదేంటంటే లైక్ అక్కడికి వెళ్ళడానికి కొంచెం భయపడుతుంటారు. సో ఇది తీసుకోవడానికి కారణం లైక్ టైటిల్ కూడా కొంచెం భవానీ వార్డ్ విన్నప్పుడే కొంచెం భవానీ వార్డ్. అవును, ఇప్పుడు కూడా ఎక్కడున్నావు అంటే భవానీ వార్డ్ అంటే భయపడతారు. ఓకే, ఇప్పుడు కూడా స్టిల్. ఓకే, అంటే ఇప్పుడు భవానీ వార్డ్ అంటే బేసిక్గా చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టు భయపడుతుంటారు. బట్ ఈ జనరేషన్స్లో కూడా
భయాలు ఉంటాయా అంటే దయ్యాలు ఏంటి ఉన్నాయా? ఆవిడ తలవుతుందా? భక్తి ఉండకపోయినా భయం మాత్రం నిజంగా ఉంటుంది. భయం ఆబ్వియస్లీ భయం చాలా రకాలుగా, భక్తి బట్ ఒకటే రకం. భక్తి ఒకటే, చాలా రేరెస్ట్, ఎక్కువ రాదు. భయం అన్నా అనుకో ఎవరికి లేకపోయినా అర్థం కాకపోయినా అది వస్తుంది కంపల్సరీ. పాజిటివ్ వైబ్స్ ఎంత ఉంటే నెగిటివ్ వైబ్స్ కూడా మీరు అవును ఫేసెస్ ఉంటారు, మీరు కూడా అందరం కూడా. అలానే ఈ సినిమా చేసినప్పుడు కూడా మేము చాలా ఫేస్ చేసాం. అండ్ ఇంకోటి నార్మల్గా సినిమాలో క్యారెక్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంది, స్టోరీ మీద వెళ్ళే స్టోరీ బేస్డ్ మూవీ అనుకోవచ్చేయండి. అసలు ఇక్కడ హీరోని కాంటెంట్ అండి, ఆ కాంటెంట్ మొత్తం సినిమాలు తీసుకుని వెళ్తుంది. అంటే ప్యూర్ చెప్తున్నాను కదా, హర్రర్ ఎలా ఎవరికైతే కావాలో అది కనిపిస్తుంది. ఉన్న 4-5 ఆర్టిస్టులు అయినా కానీ సినిమా వెళ్ళిపోద్ది. ఓకే, అంటే నా సినిమా నేను తోపని చెప్పుకోను, కానీ దమ్మున సినిమా ఇది. అంటే ప్రాపర్ గా ఇది సినిమా అంటే ఆ టికెట్ కి వర్త్ అనిపించుకోవాలి. అలాంటి సినిమా మేమైతే చేసాం ఈరోజు. అంటే ఇప్పటికి నేను దగ్గరికి 20 టైమ్స్ చూసాను, 20 టైమ్స్ రేటింగ్ నుంచి. ఎందుకంటే నా డెబ్యూ టైప్ ఇది. నేను ప్రీవియస్ సినిమా చేశాను, 1 థియేటర్ 2 థియేటర్ రిలీజ్, కానీ ఈ సినిమా నా కెరియర్ చేంజ్ చేసింది. సో 20 టైమ్స్ చూసాను, రేటింగ్ దగ్గర నుంచి ఏ చిన్న మిస్టేక్ మేము అసలు అంటే ఇప్పుడు ఈ 7 డేస్ ఒక 10 డేస్ అయింది, 3 పడుకోవడం 4 పడుకోవడం 1 గంట పడుకోవడం అంతే జరుగుతుంది. అంటే చిన్న మిస్టేక్ కూడా లైక్ వాళ్ళకి ఇవ్వకూడదు ఛాన్సెస్, ఎందుకంటే అవుట్పుట్ మాట్లాడుతుంది. మనం ఎంత షూట్ చేసాం, ఎంత కష్టపడ్డాం ఎవరో చూడరు, మనం అవుట్పుట్ ఎలా ఇచ్చాం, ఆ టికెట్ కి వాళ్ళు వర్త్ అనిపించుకున్నారు లేదా, ఆ తర్వాత ఎలా రివ్యూ ఇచ్చారు. సో మిస్టేక్స్ అనేవి చాలా ఉంటాయి, కాకపోతే ఆ ఛాన్సెస్ ఇవ్వకూడదని మేము ఇంకా బాగా కష్టపడుతున్నాం ఈ 10 to 20 డేస్ రిలీజింగ్ టైంలో. ఓకే రైట్. సరే పూజ గారు, మీరు దయాలను నమ్ముతారా? సో మరి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగాయి అసలు? అసలు ఎంజాయ్ చేస్తూ చేశారు? నేను టీమ్ ని భయపెట్టేసాను, ఐ వాస్ ఎంజాయింగ్. ఓకే, ఎందుకంటే చీకటి కదా. అవును. సో సీన్ అయిపోయినాక ఎక్కడన్నా చీకటిలో కూర్చొని ఫోన్ యూజ్ చేస్తున్నా, పక్కన వచ్చి హాయ్ అంటే ఇదే యూ స్టేట్ లైట్ జోన్. ఓకే, నువ్వు లైట్ జోన్ లో ఉన్నావు అని చెప్పాను. నువ్వు చీకటిలో కూర్చోకు, అది జుట్టులో పోసుకొని. అంటే యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు తిను ఆ డ్రెస్సింగ్ కి అన్నిటికీ ఒక దగ్గర కూర్చుంటది. అది ఒక హాస్పిటల్ ఎవరు యూస్ చేయరు బేసిక్. అలాంటి రియల్ హాస్పిటల్ చేసాం మేము, 24 hours కంప్లీట్ హాస్పిటల్లో షూట్ చేసాం. హాస్పిటల్ అంటే ఇది మొత్తం కాదు, కొన్ని సీన్స్ మాత్రం, మేజర్ సీన్స్ వరకు. ఓకే, తిను ఆ డ్రెస్ వేసుకుని అసలు కొన్ని ఉంటాయి, అసలు తను అయిపోయిన తర్వాత కూడా ఒక నైట్ 2 గంటలు 3 o'clock అలా మేము వెళ్తాం కదా బయటికి, అప్పుడు తను అలా కూర్చుంటుంది, నిజంగా ఉందా లేదా అంటే ఎవరు ఊరు టైప్, అది శామర్పేట దగ్గర మొత్తం విలేజ్ అది. ఓకే, ఇంకా తను బయటకు కూర్చుంది, నిజంగా దైవం ఏంటని ఒక నాగే ఫస్టే నాకు బేసిక్లీ మా నేటివ్ అంతా శ్రీకాకుళం సైడ్ తెలుసు, చూసా అన్న. సో అక్కడ ఏంటంటే మా అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ ఉంటాయి, బాగా నాకు లోపల ఉంది, ఇప్పటికీ ఉంది. నేను కూడా ఫేస్ చేశాను చిన్నప్పటి నుంచి, అంటే ఆ సోల్స్ కానీ ఏమైనా కానీ. సో అది బాగా అట్రాక్ట్ అయ్యేది, నేను చూసినప్పుడల్లా నాకు భయం వేసేది. ఇప్పుడు కూడా భయపడతాను, ఎక్కడ పొజిషన్ అయ్యి అదే చూస్తుంది. అండ్ మీరు నార్మల్గా ఇప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే సోల్ అనేది గాడ్ దగ్గరికి వెళ్ళిపోతే అది ఒకలా ఉంటుంది, బట్ అలా వెళ్ళకపోతేనే అది ఒక దయ్యం లెక్క అనిపిస్తుంది. ఆ డైలాగ్స్ మీవేనా లేకపోతే ఏంటి? మీ కాదు, లేదు లేదు, నేను చెప్పింది డబ్బింగ్ చెప్పింది. అంటే ఎలా అంటే మీరు రియల్ లైఫ్లో ఫేస్ చేశారా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా? అట్లీస్ట్ విన్నవి మీరు ఫేస్ చేయకుండా కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్లో అట్లా చెప్తూ ఉంటారు. అవునా? ఏంటది ఒకసారి చెప్పండి. when I was like 4 years old I got possessed. ఓకే, చిన్న పాప ఉన్నప్పుడు. సో మై మదర్ టోల్డ్ మీ బిఫోర్ లైక్ ఇలా ఏమన్నా ఉంటే చెయ్యకు అని అంటే, మై మదర్ షాక్, హారర్ మూవీ ఎందుకు చేస్తున్నావు, ఏమన్నా అయితే ఎట్లా అని. చిల్ మమ్మీ, అది ఎప్పుడో 4 years ఉన్నప్పుడు కదా అని అనుకున్నా. ఎక్సర్సైజ్ అయింది, ఐ గాట్ వెయిట్ లాస్. చిన్నప్పుడు ఎట్లా అంటే చిన్నప్పుడు ఇంతే ఉంటుంది కదా. అవును, అది ఉంటే చూడు, ఇది డోర్ కట్టనా పైన ఇంకా ప్లింత్ లెవెల్ లో వెంటిలేటర్స్ ఉంటుండే కదా. సో దానిపైన ఎక్కేదాన్ని. సో 4 years పాప అక్కడ ఎట్లా ఎక్కుతుంది? అది మా కజిన్స్ ఎవరైనా నైట్ లేచి చూసేసరికి షీ గాట్ క్రైడ్, షాక్, నేను ఇంట్లో రాను, అమౌంట్ నేను రానని. సో అది చూసి 2-5 times అలా చూసారు. దాంతో ఎక్స్‌పర్సన్ చేశారు 2 ways లో. చేసినప్పుడు ఐ గాట్ రిలీఫ్, ఓకే అండి. బట్ మై డాడ్ నెవర్ బిలీవ్, అలా ఏముండదు, దయ్యాలు ఉండవు, అది జస్ట్ మెడికల్ ఇష్యూ. ఓకే, హాస్పిటల్ సైడ్ కూడా ట్రై చేశారు, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. రెండు అంటే హాస్పిటల్ చూసి, హాస్పిటల్ ఫస్ట్ చూసారు, ఎందుకంటే డాడీ నమ్మలేదు. దాని తర్వాత డాడీ చూసి అన్నాడు, ఇది పర్లేదు ట్రై చేయి నువ్వే అనేసి మమ్మీకి చెప్పారు. సో
సో మమ్మీ ట్రై చేసింది అండ్ ఇట్ వర్క్. ఓకే. సో అప్పటి నుంచి కొంచెం తాయితమైన ఏమైనా వేసుకో, ఇగో ఇలా వెళ్ళకు, వాంటెడ్ అని చెయ్యకు, ఏమైనా ఎంటీ రూమ్ కనిపిస్తే వెళ్ళకు ఒకదాన్ని, ఏమైనా కనిపించినా ఫాలో అవ్వకు, డోంట్ డూ. మరి తర్వాత ఫాలో అయ్యారా? అంటే కనిపించిందా తర్వాత ఏమన్నా ఎప్పుడన్నా? లైక్ నాకు ఫాలో అవ్వాలి ఏం రాలేదు, కానీ దాని తర్వాత లైక్ మనకు డ్రీమ్స్ వస్తాయి కదా, నైట్ కళలు, యా లైక్ ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు, బ్రీత్ ఆడకపోవడము, లేకుంటే సగం బెత్తలు నైట్ లో కళ్ళు ఇట్లా కొంచెం ఓపెనప్పుడు బ్లాక్ షాడో కనిపించడం, దట్ వాస్ దేర్. అది అందరికీ జరుగుతూ ఉంటాయి కామన్ గా. యా అవి జరుగుతుంటాయి, పారానార్మల్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్, స్లీప్ పారాలిసిస్ చాలా జరుగుతాయి. సో ఐ టోల్డ్ మై మామ్ కి నేను హారర్ మూవీ చేస్తున్నాను అంటే, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయితే అవసరమా నీకు, మనకు ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది, అవసరమా అని అంటే, లెట్ మీ ట్రై జస్ట్ వన్స్ చూద్దాం కదా, ఒకవేళ నెగటివ్ వస్తే ఐ వాంట్ ట్రై, దిస్ ఇస్ ద ఎండ్ అన్న. ఓకే. సో ఐ డిడ్, నాకేమంటే ఎప్పుడన్నా మళ్ళీ ఫేస్ చేశారా సినిమా షూట్ టైంలో కానీ ఎప్పుడన్నా అలాంటి ఇన్సిడెంట్స్? మళ్ళీ చేయలేదు, లక్కీగా చేయలేదు. ఒకవేళ చేస్తే సినిమా పని చేసేవారా ఏంటి అసలు? ఓకే. అన్న మీకు జరిగిందా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే? మీరు ఫ్రెండ్ సర్కిల్లో వింటూ ఉంటాం మనం, అలా జరిగింది ఇలా జరిగింది గాలి వచ్చింది ఇవన్నీ ఉంటూ జరిగాయన్నా? నమ్ముతారు? అంటే నేను ఎక్కువ లైక్ విన్నమల్లో లైక్ ఎక్కువ తీసుకుంటాను అన్నమాట. నాకు లైక్ దేవుడిని ఎంత నమ్ముతాను, దయ్యాలు కూడా అంతే నమ్ముతాను. నాకు చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ సినిమా చేసినప్పుడు పర్టికులర్ గా మాకు 24 hours షూట్ చేసాను నేను, నిద్ర లేకుండా. అండ్ మార్నింగ్ వేరే షూట్కి వెళ్ళడం, అలా కంటిన్యూ చేయడం వల్ల బాడీ వీక్ అయిపోయింది. అండ్ ఆ పొజిషన్ అవడానికి కొంచెం వచ్చింది. లైక్ నాకు కూడా ఫస్ట్ అనిపించలేదు ఒక 10 days వరకు. అండ్ ఇదేంటంటే సీన్లు ఎలా ఉంటాయంటే మావి, అక్కడ దయ్యం ఉండడం, రావడం, మమ్మల్ని తీసుకుని వెళ్ళడం, బ్లడ్ కక్కడం, ఇవే కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టం. ఏదైతే ప్లేస్ ఉందో అది ముందే మొత్తం పాత హాస్పిటల్, అది వాళ్ళ ప్లేస్కి వెళ్ళి 24 hours షూట్ చేస్తే ఇంకా అయితే నేను ఫస్ట్ నమ్మలేదు, ఏముందోలే అనుకున్న తర్వాత అప్పుడు దసరా టైంలో అనుకుంటా షూట్ కొంచెం గ్యాప్ ఇచ్చాం. మాది పూజ రెడీ ఉంది కదా, తర్వాత కారుకి పూజ చేస్తున్నాం, మంచిగా రెడీ అయిపోయి నేను ఇంకా మా తమ్ముడు ఒకటే పూజ చేస్తున్నాం. ఇంకా మా పైకి వెళ్ళిన తర్వాత టీవీలో దేవుడి సాంగ్ వస్తుంది. మా ఫ్రెండ్ ముందు ఆ దేవుడి సాంగ్ నాకు అవసరం అనుకుని తిట్టి బెడ్ మీద పడుకొని రిమోట్ అన్నేసి బెడ్ మీద పడుకున్న తర్వాత ఫీవర్ 104, 102 దాడిపోయింది. అయితే వచ్చి ఇదేంటారు ఇప్పుడు మాట్లాడి సార్ అసలు ఎవరు జోలికి వెళ్ళాలనుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఫీవర్, వెంటనే హాస్పిటల్ తీసుకున్నారు. తగ్గిపోతుంది, అసలు నేను లెగలేకపోతుంది, మొత్తం వెయిట్ అనిపించి అసలు అవ్వలేదు నా వల్ల. ఇంకా మమ్మీ చెప్తే బాగోదు, మమ్మీ అయితే ఇక్కడ ఉండదు, వైజాగ్ ఉంటారు. సో మనకి అవ్వదు ఇప్పుడు, కష్టం కాబట్టి ఇంకా నేనే చూసుకున్నాను. 2 days చూసాను, అవ్వలేదు. 3rd day కూడా వెళ్ళి ఎక్కించుకున్నాను, అవ్వలేదు. ఇంకా వెంటనే ఇంకా వాచ్మెన్కి అర్థమైపోయింది నేను మాట్లాడే తీరు కానీ చేసే బిహేవియర్ కానీ అర్థమైంది. ఫస్ట్ నార్మల్గా ఉంటున్నాను, తర్వాత ఏదో చెప్తున్నాను, నాకు కూడా తెలియదు ఏం చెప్తున్నాను. సో వాచ్మెన్ అన్నారు ఇది సో వచ్చింది ఇట్లా గాలి సోకింది అన్నారా? వీళ్ళ ప్లానింగ్ గాలి సోకింది. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే కొంతమంది ఏంటి కొడితే పోతారని. మా వాచ్మెన్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే వాచ్మెన్ లో నైట్ కొంతమంది తర్వాత ఇంకా వచ్చారు, అలా చూడడానికి వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు, వీడు కొడితే పోతుంది, అప్పుడే దెయ్యాలు పోతే నేను చూసాను. ఒకటి ఒక సజెషన్ ఇస్తున్నారు, అరే కొట్టేది నాకేరా, అసలు దెయ్యం లేదు, ప్రయోగాలని మేమే చేస్తాం. అరే నిజంగా లేదురా అంటే, అరే లేదురా వస్తుంది, అది వచ్చినప్పుడు కొడతాను అంటే అలా నిల్చున్నాను. ఒక ఇంద్ర సినిమాలో ఉంటారు కదా, ఇలా నిల్చున్నాను. చిరంజీవి గారు ఇలా ఉంటారా కొడుతుంటే అని నేను అన్నాను, అరే అలా కాదు, నాకు వచ్చినప్పుడు నేను చెప్తాను అప్పుడు కొట్టాను. నువ్వు చెప్పరా, నువ్వేమో మాట్లాడతావు, మాకు భయం వేస్తుంది, ముందే కొట్టేస్తావు, వచ్చినప్పుడు నీకు పడి ఉంటాయి అంటే. అంటే అక్కడ ఫన్నీగా ఉంది, నాకు భయం వేస్తుంది. దాని తర్వాత ఇంకేం చేయలేదు. పొద్దున్నే చింతల్ హాస్పిటల్కి, చింతల్ కాదు చింతల్ ఏరియా ఉంది, అవునవును బాలనగర్ సైడ్, అక్కడికి వెళ్ళిన తర్వాత మసీదు తీసుకుని వెళ్ళి చెప్పారన్న ప్రాపర్గా అది వాళ్ళ ప్లేస్కి వెళ్ళి. అండ్ నువ్వు ఏదైతే వాష్రూమ్ కి తిరిగి నైట్ మామిడి తోట అవన్నీ, సో అక్కడ వచ్చింది. సో పొజిషన్ అయితే అయ్యావు, సో దానికి సొల్యూషన్ అయితే చెప్పారు, ఒక నిమ్మకాయలు అవన్నీ ప్రాపర్. నేను ఫస్ట్ నమ్మలేదు, అప్పటి వరకు హాస్పిటల్ వెళ్తే తగ్గాలి కదా, తగ్గలేదు. అప్పుడు తగ్గిందా? అప్పుడు తగ్గింది 2 days. అవునా? నిజంగా తగ్గింది. అది తగ్గింది అంటే నేను ఎందుకు నమ్ముతా అంటే మా మమ్మీకి చేతబడి చేశారు.
ఓకే. అప్పుడు నీ ఊర్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో ఇది చేతబట్టి చేసినప్పుడు అన్న బయట ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఏంటి ఒక హీరో ఇలా చెప్తున్నారు అనుకుంటారు, బట్ అది నిజమో కదా, దాని ప్రూఫ్స్ కూడా ఉండవు కదా. ప్రూఫ్స్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు చాలా మంది నేను పూజ చేసినప్పుడు మనకి దేవుడు తిరిగినప్పుడు లైక్ పొజిస్ అయిపోతారు ఫాస్టింగ్ ఉండి ఇవన్నీ. అప్పటి వరకు నార్మల్ డాన్స్ అయినంత కూడా ఎవరే వేయరు. అప్పటి వరకు డాన్స్ ఎవరే, మా పిన్ని కానీ మా వదిన కానీ ఫాస్టింగ్ ఉండి లేకపోతే దేవుడు వచ్చినప్పుడు మాత్రం సారీ కూడా అసలు పడిపోతుందని చోటు అనమాట. బొమ్మ ఊడిపోయినప్పుడు కానీ ఏదైనా కానీ అంతమంది 100 మంది దగ్గర డాన్స్ చేస్తారు దేవుడు వచ్చినప్పుడు. ఓకే. నెగిటివ్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు. సో నేను ఫేస్ చేశాను. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మనం చెప్తాం. నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నాకు ఇప్పటికి కూడా భయం. ఒంటరిగా నేను చెప్పాను, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పటికి లైట్ వేసుకుని పడుతున్నాను. ఇప్పటికి అమ్మగారికి జరిగింది ఇన్సిడెంట్ ఏంటి అది? అదే నేను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. ఉన్నాను తగ్గట్లేదు, అసలు ఎన్ని హాస్పిటల్ తిప్పానో నాకు తెలుసు. తగ్గట్లేదు, అందరూ వచ్చారు అయినా తగ్గలేదు. అన్ని హాస్పిటల్ అన్ని అసలు ప్రాపర్ అన్ని అయిన తర్వాత ఇంకా ఉత్తిని నవ్వడం, తను లైక్ బయటికి వెళ్ళి నవ్వడం, యాడ్ అవ్వడం. మేము ఏంటంటే బేసిక్లీ ఊర్లో ఎలా అంటే మేము బాగా లైక్ మేము ఉండడానికి ఉన్న డబ్బులతోటి మేము హ్యాపీగా ఉంటాం. మంచి బట్టలు వేసుకుంటాం, అన్ని తిరుగుతాం, ఉన్న దానిలో హ్యాపీగా. మాది డబ్బులు దాచుకోవాలంటే ఏం ఉండదు. చిన్న లైఫ్ హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ మాది. అలా దసరాకి వెళ్తాం, అలా ఆ టైప్ లోనే ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ఉంటారు. డాడీ ఒక ప్లేస్, మమ్మీ ఒక ప్లేస్, అందరూ ఒక దగ్గర జాయిన్ అవుతాం పండుగలు వచ్చినప్పుడు ఏదైనా. సో అది కొంతమందికి నచ్చలేదు, రిలేటివ్స్ లో కానీ ఎవరికైనా కానీ. సో అలా చేశారు. మా మమ్మీ అరవడం నైట్ టైం, తర్వాత హెయిర్ ఇలా చేసుకుని ఇలా నైట్ 1 గంటకి ఏమొస్తున్నాం చెప్పండి, లైక్ ఏమంటే దొడ్డిదారి అంటారు కదా, అవును, ఆ దగ్గరికి వెళ్ళి ఉండడం, చెరువు దగ్గర కూర్చొని అలా చేయడం మొదలెట్టింది. ఇంకా నాకు ముందే భయం. అయితే ఇంకా మా మామయ్యలు అందరూ ఉన్నారు, ఇంకా వచ్చారు. అప్పటి వరకు హాస్పిటల్ తగ్గలేదు, 12 days అయింది. మసీద్కి వెళ్తే తగ్గిపోయింది. మసీద్కి వెళ్తే తగ్గిపోయింది. అంటే నేను అదే షాక్ అవుతున్నాను. లైక్ డాక్టర్తో కాని పని మసీద్కి వెళ్ళి అయింది కాబట్టి కొంచెం మనకు అనిపిస్తాయి కదా, నిజంగా ఉంటాయి కదా అనిపిస్తాయి కదా. సో అలానే నాకు అనిపించింది. ఈ సినిమా చేసినప్పుడు కూడా మేమేం కట్టుకోలేదు, లైక్ పూజ చేయలేదు సరిగ్గా. తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ప్రాపర్గా లైక్ తాయెత్తులు కట్టుకోవడం ఫాలో అయ్యాను. మీరు 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 కూడా అలానే ఫాలో అయ్యారా పూజ గారు? ఏంటి అసలు ఇప్పటికీ ఉందా? అంటే ఈ సినిమా చేస్తున్నారనా లేకపోతే ఏంటి? అంటే నార్మల్గా మీరు విన్నారా? ఇప్పుడు అన్న చెప్పింది చెప్పారా? ఇది విషయం చెప్పారా మీకు? అసలు షూట్ జరుగుతున్నప్పుడు తెలుసు మీకు? షూట్ తర్వాత తెలిసింది అన్నమాట. షూట్ తర్వాత మీరు చెప్పారు. ఓకే, గ్రేట్. అండ్ ఇంకోటి ట్రైలర్లో స్టోరీస్ ఉన్నాయన్న. అంటే ఇప్పుడు 9 స్టోరీస్, 9 స్టోరీలు రాశాడు. రాబోయే ఇంకొక స్టోరీ పెండింగ్, 10వ స్టోరీ ఉంది, ద అర్బన్ లెజెండ్స్. అది యాక్చువల్లీ ఇటువంటి నవలలు లైక్ బుక్స్ ఈ టైప్లో ఉంటాయి. అక్కడి నుంచి ఏమన్నా ప్యారలల్ తీసుకున్నది ఏమన్నా? అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఈజ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి గారు. ఓకే. ఆయన ప్రాపర్గా ఏంటంటే ఆయన థింకింగ్లోని అండ్ ఎక్కువగా జిడి నరసింహ గారు. అండ్ ఆయన ఏదైనా కానీ హాలీవుడ్ నుంచి డ్రామాటిక్ కానీ హారర్ కానీ ప్రాపర్గా అక్కడ నుంచి తీసుకుంటారు. కొన్ని దీనికన్నా ముందు ఒక డెమో కూడా చేశాను మెగామని, ఆర్జీవి గారు మన యూట్యూబ్లో కూడా పెట్టారు మంచి. సో మనోడు ప్రాపర్గా అదే నవల్స్ నుంచి బాగా చదువుతారు. ఏవైనా కానీ చేసే ముందు బాగా స్క్రిప్ట్ బాగా ఆలోచించి చేస్తారు, ప్రతి లైన్ కానీ ఏదైనా కానీ. సో ఆ నమ్మకంతో కూడా మేము చేసాం. ఈ సినిమాలో ప్రతి అర్బన్ లెజెండ్స్ అనేవి మనం ఇప్పటి వరకు వినలేదు. అవును, అంటే అట్లీస్ట్ స్టోరీస్ ఉంటాయని తెలుసు కానీ ఎవరు. సో ఇందులో 9 స్టోరీస్ ఉంటాయి. 10th స్టోరీ భవానీ వార్డ్ అనుకోని, అసలు భవానీ వార్డ్ దానిలో ఉంటుందో లేదు తెలియదు. ఓకే, కానీ మనకు ఉండేలాగా చూపించారు అన్నమాట. సో అర్బన్ లెజెండ్స్ అనేవి ఉన్నాయి, బుక్ కూడా ఉంది మనకు ప్రాపర్గా అర్బన్ లెజెండ్స్ అనేది. సో దాని బేస్డ్ అని కాదు, 2 లైన్స్ అలా మ్యాచ్ చేసి చేశారు. ఓకే, మీరు లాస్ట్ ట్రైలర్ క్లైమాక్స్లో అలా పీక్ తింటుంటే అది ఫన్నా? నీకు ఫన్నేమండి, మాకు భయం వేసింది. అది నోట్లో కొంచెం ఆ కలర్ బ్లడ్ కలర్ పెట్టుకొని మ్యాగీ ఇట్లా పెట్టుకొని
బాబోయ్ It was fun. బ్లడ్ ఆవిడకి ఫన్ అనిపిస్తుంది మనం మొత్తం చూస్తే రక్తం ఇలా మొత్తం ఫేస్ నుంచి ఇక్కడ మొత్తం రక్తం సినిమా వల్ల మేము కనిపించాము కానీ సగం బ్లడ్ ఉంటుంది. సగం బ్లడ్ నేనే. మేము బ్లడ్ తాగడం ఎక్కడం బ్లడ్ తాగడం ప్లీజ్ వాటర్ అంటారు. అదే నాట్ రియల్ బ్లడ్, బాటిల్ వస్తుంది కెమికల్ బ్లడ్. సో దాన్ని నోట్లో పెట్టుకోవాలి ప్రతిసారి షూట్ పెట్టుకోవాలి, తీయాలి, కష్టం కదా. వి హావ్ టు వామిట్ దట్. ఓకే బయటికి ఎక్కువ రావాలి. సో నోట్లో వాటర్ లాగా పెట్టుకుంటాను. ఏదైనా పంచ్ ఏదైనా వచ్చినా ఇలా తీయాలి. సో ఐ వాజ్ లైక్ స్మైల్ చేసి ఆటోమేటిక్ ఇలా గారిపోయారా? మొత్తం అలానే అదే. ఓకే గ్రేట్. అండ్ ఇంకోటి ఫాస్టర్ గురించి పెట్టారండి, అంటే కొంచెం దాంట్లో ఫాస్టర్ ఉన్నారు, సేమ్ టైం ఇక్కడ పెద్ద ఆవిడ ఎవరో వచ్చి గాలి సోకింది అంటారు. ఇటు కంప్లీట్గా రెండు ఉంటాయి. ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారం క్లియర్ చేస్తారు, క్రిస్టియన్ పద్ధతిలో చేస్తారు. సో అది అది ఏంటి అసలు ఆ లైన్ ఏంటి? మీకు ఉన్న చిన్న లైన్ ఏమని చెప్తారా? నీకు ఇప్పుడు తెలిసి చెప్పట్లేదా ఏంటని అసలుకి? అంటే సెవెంత్ ఎలాగో చూస్తారు కదా మీరు. సెవెంత్ చూస్తాను డెఫినెట్గా. లైక్ తను చెప్పారు కదా గాలి సోకిందని. ఆ టైంలో ఐ హ్యాడ్ అ ఫీవర్ రైట్. సో నేను డోలో వేసుకొని నిద్రపోయిన. అక్కడ ఎట్లానో పొజెస్ అయ్యి శవం డోలే చేయాలి. సో వేరే కథ చెప్పేస్తుందా? లైక్ నిద్రపోయా షూట్ లో. నాకు తెలియదు అక్కడ షూట్ ఏం జరిగిందో. ఐ జస్ట్ నేను నిద్రపోయి ఉండాలి ఆ సీన్ లో కదా, హాస్పిటల్ బెడ్. నిజంగా నిద్రపోయా. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, కానీ మూమెంట్ ఇవ్వలేదు, మంచి నిద్రపోయా. హ్యాపీగా నిద్రపోయారు. మీ ఓన్లీ నిద్రపోయే క్యారెక్టర్ కాబట్టి. ఓకే గ్రేట్. అని ఇంకోటి నార్మల్గా ఇప్పుడు మీరు చేసేది అంటే మీ రియల్ లైఫ్కి అసలు ఈ స్టోరీస్కి అసలు సంబంధం ఉండదు, అసలు సంబంధమే లేదు. మీ ఇన్స్టా ప్రొఫైల్ చూసే కంప్లీట్గా కొన్ని రీల్స్ కూడా చూసాం. ఏంటంటే నార్మల్గా ఇద్దరు చూసేటప్పుడు మీరిద్దరే కలిసి చేసింది, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు అనగానే అవునా ఏంటి ఏం చెప్పామంటే ఏం చేస్తా ఇంకొక అమ్మాయిని చెక్ చేసుకుంటా. సో ఇవన్నీ ఏంటి మూవీ షూట్లో జరిగినాయా? మూవీ షూట్ కాదు, లైక్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత లైక్ ఫన్నీ మేము ఇప్పుడు లైక్ మా ర్యాప్ ఎలా ఉంటుంది అంటే హీరో హీరోయిన్ లాగా ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. కెమిస్ట్రీ కూడా అలానే ఉంటుంది. అరే నువ్వు అమ్మాయి అనిపిస్తుంది, ఇది అబ్బాయిలా చూడదు అంటే అంత ఫ్రెండ్లీగా చేస్తాం మేము ఏదైనా కానీ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రీల్స్ చేద్దాం, మంచిగా ఇవి చేద్దాం, కామిక్ గా వెళ్దాం ఓన్ గా జనాల్లో. లైక్ ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ ప్లాట్ఫామ్స్ బాగా ఇది. నేను ఎప్పుడు కూడా లైక్ ఆర్టిస్ట్ అంటే ఈ ఆర్టిస్ట్ యాటిట్యూడ్ ఉండాలి, ఇలానే ఉండదు. ప్రాపర్ గా అందరితో మంచిగా వెళ్ళిపోవాలి, మనకు మెయిన్ గా అదే పైకి వస్తుందని నేను నమ్ముతాను. లైక్ అందరితో క్లోజ్ ఉంటారు, చిన్న పొజిషన్ నుంచి పై పొజిషన్ వరకు ఉంటాను. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి వీడియోలు చేస్తాను, నా రీల్స్ చూసా. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ టచ్ లో ఉంటారు. బై గాడ్ గ్రేస్ వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది నాకు. అండ్ ప్రతి ఒక్కరితో రీల్స్ కూడా కామిక్ గా వెళ్తుంటే ఎక్కడైనా కానీ ఆర్టిస్టులు కనిపించినప్పుడు మనకి మన ఇన్స్టా కూడా ప్రాపర్ గా ఇప్పుడు ప్రమోషన్ చాలా యూజ్ అవుతుంది. అలానే అది యూజ్ అయింది. మేము కూడా ఇప్పుడు రీసెంట్ గా 3 రీల్స్ 4 రీల్స్ చేసాం భవన్ వారి పేజ్ లో. అది చాలా యూజ్ అయింది, మంచి యూజ్ అవుతుంది. గ్రేట్. సో పూజ గారు మీకు కవర్ చేయడం చాలా బాగా వస్తుందండి అసలుకి. నార్మల్గా మీరు లేట్ వచ్చి కూడా అవతలని అరవడం ఇలాంటి అంటే అసలు ఈ థాట్ ఏంటి స్టార్టింగ్ నుంచి ఉందేనా ఇది, లేకపోతే ఏంటి ఇండస్ట్రీ రివర్స్ లో చేయడం అన్నట్టు ఇదొక మంచి. సో ఇది కొంచెం అడ్వాంటేజ్ అయ్యన్న బేసిక్ లైట్ వచ్చినప్పుడు. అంటే అమ్మాయిలు రియల్ లైఫ్ లో కూడా అంతేనా? రియల్ లైఫ్ మామూలుగా అమ్మాయిలు లేట్ వస్తారు. అవును, రియల్ లైఫ్ లేదు. యాక్చువల్లీ తిల్లాంటి ఆర్టిస్ట్ దొరకడం మాకు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన డిసిప్లిన్ కానీ ఏదైనా కానీ, అంటే మా కో యాక్ట్రెస్ ఏదో అమ్మాయి అని చెప్పట్లేదు, బేసిక్ గా తిన్న హార్డ్ వర్క్ చాలా ఉంది. 1 మంది లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలి షూటింగ్ కి, ఇన్సేపు ఏంటి ఇవన్నీ ఏం పెట్టలేదు. దీన్ని ఏంటో ప్రాపర్ గా టైమింగ్ ఇచ్చింది, మాకు అంతే సపోర్ట్ చేసింది. మీరు ఇంకొక 1 hour లేట్ చేసినా పర్లేదు, ఇప్పుడు కూడా ఇలా వెళ్ళిపోతానని చెప్పలేదు, ఈ కండిషన్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఇంకా యాక్టింగ్ లో అయితే ఇంకా ఇచ్చి పడేసింది అన్నమాట. ప్రాపర్ అసలు మనం చెప్పలేము. తను చూస్తుంటే నాకు లైక్ మా అందరికి కూడా బాగా వణుకొచ్చింది, అంత బాగా చేసింది. సూపర్ గ్రేట్. అండ్ పూజ గారు మనం అంటే స్టార్టింగ్ అప్కమింగ్ రోల్స్ ప్లే చేసేటప్పుడు చాలా చూజీగా చేసుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్స్ కూడా. సో లైక్ ఇలాంటి అంటే ఇంపాక్ట్ ఉన్న రోల్సే తీసుకోవాలి ఉంటుంది. బట్ మీరు అంటే ప్రాజెక్ట్స్ చూసుకునేటప్పుడు కానీ అంటే సినిమా చేసేటప్పుడు కానీ ఏం పిక్ చేసుకుంటారు? అంటే ఈ క్యారెక్టర్ హైలైట్ ఆఫ్ ది మూవీ అవుతుంది, లేదు అంటే దీనికి యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, లేదు అంటే మంచి ఫేమ్ వస్తుంది, ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి హీరోయిన్స్ అంటే. సో మీరు ఎలా ఫేస్ చేస్తారు? సో దిస్ వన్ ఇస్ వన్ స్క్రిప్ట్ కొంచెం విన్నాక అర్థమైంది. డెబ్యూ కి సెట్ ఎక్స్పెరిమెంటల్ కూడా, కొత్త కూడా, అండ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఎనీవే. Second thing, either I'll go for comedy or a psychotic one.
ఓకే లేదా సీరియస్ వన్ లైక్ ఎనీ ఫార్మర్ ఆర్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ టైప్ క్యారెక్టర్ అలాంటివి. సో ఇవి 3-4 సో ఇవి చూసుకొని పిక్ చేసుకో. choosing that. ఓకే గ్రేట్. either totally comedy either totally serious zone. కమర్షియల్స్ చేయరా మరి, అంటే నార్మల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కమర్షియల్? ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇస్ ఆల్సో ఫన్, నైస్. ఇవి కూడా చేస్తాను కానీ దొరకాలి కదా అలాంటివి ఈ సినిమా తోటి. కానీ నాకు డౌట్ ఏంటంటే ఈ సినిమా చూస్తేనే భయపడుతున్నారు, నెక్స్ట్ ఎలా మరి లవ్ స్టోరీస్కి ఎలా అండి? చూద్దాం. అంటే దయ్యాలు కూడా లవ్ చేస్తాయి కదా. అంతే కదా, దయ్యాలు కూడా మనసు ఉంటది. ఈ డైలాగ్ వాళ్ళు వినాలి కానీ ఎంత దయ్యాలకు బాగుంటుంది. కూడా మనసు ఉంటది. ఓకే గ్రేట్. అన్న మీరు సీరియల్స్ చేశారు బేసిక్గా, వదినమ్మ సీరియల్ అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ ద అంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అటు సినిమాకి సీరియల్స్కి? అంటే సీరియల్స్ అంటే ఆబ్వియస్లీ నేను కొన్ని చెప్తుంటే అది గవర్నమెంట్ జాబ్, సో ప్రాపర్గా బట్ సినిమా వచ్చేసి అదో బిజినెస్ టైప్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు వచ్చేటువంటి యాక్టర్స్. ఏం చెప్తారు సినిమాకి అండ్ సీరియల్ డిఫరెన్స్? సినిమాకి సీరియల్ కంటే యాక్చువల్లీ ఎవరు కూడా ఫస్ట్ సినిమా అనుకునే వస్తాం. సో కొన్ని సిచ్యువేషన్లో ఇంకా ఈ ఇండస్ట్రీ వదలలేక చాలా మంది డ్రాప్ అయిపోతారు, లైక్ జాబ్కి వెళ్ళిపోవడం. మీరు కూడా స్ట్రగుల్ చేసి ఉంటారు, నేను అలానే స్ట్రగుల్ చేసి వచ్చాను. ఇప్పటికి 9 years అయింది. సో చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ చేశాను. ఆ తర్వాత సినిమాస్ చేశాను, చాలా తక్కువ సినిమాలు చేశాను. అందులో పొగరు మూవీ రష్మిక పక్కన చేశాను, మంచి క్లోజ్ షాట్ ఉండే 19 చాలా సినిమాలు. అంతా డెబ్యూ మూవీలు చేశాను, మూడు చేస్తే అయిపోయాయి. అన్ని ఫ్రీ సినిమాలే, ఫ్రీగా చేశాను. అన్ని ఫ్రీగా చేశారు? చేశాను, నెల్లూరుకి చేశాను, ఫ్రీగానే చేశాను, అయిపోయాయి. అంటే ఏదో ఒకటి కారణం లేదు. మనం ఏంటంటే ఫస్ట్ మనం రికగ్నైజ్ రావాలంటే కష్టపడాలి. సో అలానే కష్టపడ్డాను, అది అయిపోయింది. ఒక సినిమా జస్ట్ ఒక 2-3 థియేటర్లు వచ్చాయి, ఎవరికి తెలియదు. ఏం సినిమా అన్నది? రంగీలా. రంగీలా. ఓకే, మంచి టైటిల్ కదా. రాకేష్ రెడ్డి వైజాగ్లో చేశారు. అంటే కొంతమందికి తెలిసింది. షార్ట్ ఫిల్మ్ చేశాను 35 వరకు. 35 వరకు చేశారు సీరియల్స్ కి ముందా? సీరియల్స్ ముందు. ఓకే. వెబ్ సిరీస్ ఒక 3-4 చేశాను. గ్రేట్. చేసిన తర్వాత ఇంకా అవ్వట్లేదు, లైక్ అన్నీ కావాలి మనకి, రికగ్నైజ్ కావాలి, ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలి. అంటే ఇంట్లో సపోర్ట్ చేస్తారు, కాకపోతే మనకంటూ ఒకటి ఉండాలి. ఒక ఏజ్ వచ్చాక ప్రతి పర్సన్ కానీ కోరుకుంటారు ఒక లైక్ మనీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు యాక్టర్స్కి ఎలా ఉన్నా కానీ కొంచెం వైబ్ ఉండాలి, లైక్ పర్సనాలిటీలో కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా కానీ, అరే ఇది హీరోరా ఇదిరా అనుకొని. సో నాకు అప్పుడు మా మమ్మీ సజెషన్ ఇచ్చింది. మా మమ్మీ బాగా సపోర్ట్, ఇప్పటికీ చెప్తున్నాను. ఏదైనా రుణపడి ఉంటే మా మమ్మీ వాళ్ళకి మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇప్పటికి కూడా. మా మమ్మీ అంత ఒక్కసారి సీరియల్కి వెళ్ళి ఆడిషన్స్కి, అప్పుడు గెస్ట్ రోల్స్కి వెళ్ళాను ప్రీవియస్, కానీ వన్ డే ఆవిడ వెళ్తాలే అనిపించింది. కానీ ఒక్క సీరియల్ నా లైఫ్ చేంజ్ చేసి, వదినమ్మ సీరియల్, మన ప్రభాకర్ గారిని. ఆయన ఒక నాకు లైక్ ఏంటంటే ఒక దేవుళ్ళ లెక్క, లైక్ రికగ్నైజ్ మామూలుగా రాలేదు. ఇప్పుడు కూడా నాని అని పిలుస్తారు, గణేష్ అని చాలా తక్కువ మంది తెలుసు. కాకపోతే ఇంకా సీరియల్స్ ఏంటంటే చేస్తున్నాను కాబట్టి సినిమాలు నాకు బాగా ఇష్టం ఇప్పటికి. అంటే లైక్ ఆ ప్యాషన్ ఉండిపోయింది. అప్పుడు మనం నరసింహ ఫస్ట్ నుండి ఫ్రెండ్ మనకి, ఇంకా ఇలా చేస్తావా అంటే నువ్వు అడగాలని చేయనా, స్టోరీ లైన్స్ వింటుంటే నాకు మామూలుగా నాకు భయం అయినా కానీ ఇష్టం. చిన్నపిల్లలు కూడా హర్రర్ సినిమాకి ఇలా వేలు పెట్టి ఇలా చూస్తుంటారు. అది నాకు అనిపించింది, అదే ఈ సినిమా చేస్తే నాకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది, నాని నుంచి గణేష్ రెడ్డి అవుతాను, నా పేరు బయటకు వస్తుంది. సీరియల్స్ వరకు ఇప్పటివరకు ఆదరించారు కదా, డెఫినెట్లీ ఈ సినిమా గ్యారంటీగా మంచిగా హిట్ కూడా అవుతుంది అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఆ ఎఫర్ట్స్ పెట్టాం మేము. ఆయన అడగగానే ఇంకా చూడలేదు, మేము నైట్ అంతా షూట్ చేసి పొద్దున్న సీరియల్ షూట్ కూడా వెళ్ళేవాళ్ళం, మళ్ళీ షూటింగ్ వెళ్ళేవాళ్ళం, రెండు కలిపి చేసేవాళ్ళం. అంటే ఇది కావాలి అది కావాలి, రెండు కావాలి, రెండిట్లో నేనే ఉండాలి. నా క్యాప్షన్ కూడా వాట్సాప్ లో అదే ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే ఉంటుంది. సో ఎఫర్ట్ పెట్టాం, ఆ రిజల్ట్ 7th తెలుస్తుంది. మాకు తెలిసింది, మీరు కూడా చూస్తుంది. మేము కూడా కొన్ని సినిమాలు బేసిక్గా సరే వస్తూ ఉంటాయి పోతుంటాయి, బట్ కొన్ని ట్రైలర్స్ టీజర్స్ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది అరే ఈ సినిమా చూడాలని. బట్ నాకు రీసెంట్ టైంలో అనిపించింది భవానీ వార్డ్ అనిపించింది, డెఫినెట్గా మేము కూడా చూస్తాం. అండ్ పూజ గారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనుకోవచ్చు? అంటే బేసిక్గా ఇండస్ట్రీకి రావడానికి హీరోయిన్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, మీకు ఎవరు పర్సనల్గా? శ్రీదేవి గారు, ఇంకా దివ్య భారతి గారు, లెజెండరీ యాక్ట్రెస్. దేర్ మూవీస్ యాక్టింగ్, కామెడీ అయినా, యాంగర్ జోనర్ అయినా చాలా బాగా లైక్ మోల్డ్ చేసి వాళ్ళు రిథమ్ ఉంటుంది. సో ఐ యూస్ టు వాచ్ దెమ్, ట్రై చేసి ఒకవేళ తను చేసి నేను చేసి ఎంతవరకు వస్తుంది అని లైక్ 60-70 రావచ్చా, యూస్ టు ట్రై దెమ్. బోత్. ఓకే, వాళ్ళిద్దరు
అన్ఫార్చునేట్లీ మీరు ఆ స్టేజ్లో ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ దేవర 2 తను ఉంటుంది. అయ్యా